70-80 సంవత్సరాలు బేషుగ్గా బ్రతికేటటువంటి సహోదరుడా సహోదరి, మరి నీ సంగతి ఏమిటి? ఇంట్లో పెళ్లి కావాల్సిన కూతురుంది, బాధ్యత లేదు. చదివించాల్సినటువంటి బిడ్డలు ఉన్నారు, బాధ్యత లేదు. కష్టపడి పనిచేయాల్సినటువంటి బాధ్యత నీకుంది, పట్టించుకో. సోమరితనం, ఉద్యోగానికి సరిగా వెళ్ళాం, ఎప్పుడు చూసినా పడుకోవడం, ఇంటి పని వంట పని చెయ్యం. పని మనిషి వచ్చే అన్నీ చేయాలి, పని మనిషి వచ్చే వంట చేయాలి, పని మనిషి వచ్చే బట్టలు ఉతకాలి, పని మనిషి వచ్చే ఇల్లంతా శుభ్రం చేయాలి. నువ్వు మాత్రం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఆ థ్రెడ్ మిల్ మీద ఇంతే. ఇంకా ఎందుకు ఈ తిప్పలు? ఎందుకు ఒళ్ళంతా లావైపోతుంది? ఇంటి పని చెయ్యు, వంట పని చెయ్యు, బట్టలు ఉతకవు, వంట వరపు లేదు, ఇంట్లో ఊడ్చే పని లేదు. ఎంతసేపు టిక్కు 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 టిక్కు. ఏమే బట్టలు ఉతికేసావా? ఉతికేసానమ్మా. ఇల్లంతా తుడిచేసాయి, తుడుస్తానమ్మా. నేను మాత్రం మొత్తం మేస్తా ఉంటాను. ఇక్కడ అడుగుతున్నాను మా సహోదరిలో, మీ ఇంటి పని వంట పని మీరే చేసుకున్నట్లయితే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటున్నారు. తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి మా మీద పడ్డాడు అనుకోకండి. ఒక అన్నయ్యగా మీ క్షేమం కోరి చెప్తున్నాను, ఇంటి పని వంట పని బట్టలు ఉతికే పని మీరే చేసుకోండి. దండం మీద మీరు బట్టలు ఆరేస్తున్నప్పుడు మీరు పైకి ఇలా లేస్తారు చూసారా? అప్పుడు మీ కాలంలో ఉన్నటువంటి ఆ వేళ్ళు ఏమైతే ఉన్నాయో స్ట్రాంగ్ అవుతున్నాయి. మీ కాళ్ళు ఇలా పైకి లేస్తున్నప్పుడు అవి స్ట్రాంగ్ అవుతున్నాయి. పైకి చేతులు లేపుతున్నప్పుడు మీ చేతులు ఎక్సర్సైజ్ చేస్తున్నాయి. మీరు గమనించారు, చిన్నపిల్లలను చూడండి, వాళ్ళని ఉయ్యాలో వేస్తే వాళ్ళ ఇళ్ళల్లో ఊపుతూ ఉంటారు, చేతులు చూసారా? కాళ్ళు ఊపుతూ ఉంటారు, చేతులు ఊపుతూ ఉంటారు చూసారా? ఎందుకని? ఎక్సర్సైజ్ చేస్తున్నారు వాళ్ళు చిన్నప్పటి నుంచి వారి శరీరం దేవుడు ఆ విధంగా బిల్డ్ చేశాడు. మీరు బట్టలు ఉతుకుతున్నప్పుడు వంగుతున్నారు లేస్తున్నారు, వంగుతున్నారు లేస్తున్నారు. మీరు జాడించి ఈ విధంగా మొత్తం నీళ్ళంతా ఏమవుతుంది ఇదంతా చెప్పండి? మీరేమో పేషెంట్లు అవుతున్నారు, మీ దగ్గర పనిచేసేటటువంటి ఆ పని మనిషి ఏమో ఫుల్ ఆరోగ్యంగా ఉంటుంది. రేపొద్దు నువ్వేమో ఆ నీళ్ళు పట్టురావే, ఆ కాఫీ పట్టురావే, ఆ మందులు పట్టు రావే. పని మనిషి మాత్రం చలాకీగా తిరుగుతూ ఉంటుంది, నువ్వేమో హాస్పిటల్కి వెళ్ళాలి, బయలుదేరాలి. పద, ఏం కర్మం చెప్పండి? వయసు 30 సంవత్సరాలు లేవు, రకరకాల రోగాలు. 40 సంవత్సరాలు లేవు, రకరకాల రోగాలు. దయచేసి మన పని మనం చేసుకుంటే మంచిది. ఎంతమంది సహోదరులు ఒప్పుకుంటారు నేను చెప్పింది కరెక్ట్ అంటారా కాదంటారా? కరెక్ట్ అని వాళ్ళు చూపిస్తారా? మరి మీరు నవ్వుతున్నారు, ఇంటికి వెళ్తే మీకు ఉంటుంది దుర్మార్గుడు. నవ్వుతున్నావు, ఇంట్లోంచి పని మనిషిని మనిపించేద్దామనే. అక్కడేదో అన్నాను అడిగాడు కాబట్టి ఆవేశంతో చూపించేశాను. మళ్ళా చెప్తున్నా, మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీ పనులు మీరే చేసుకోండి. మళ్ళా చెప్తున్నా, ఇల్లాలలో మీ పని మీరు చేయకుండా పని మనుషులకు పనిని మీరు పురమాయించినట్లయితే మీరు త్వరగా ఆరోగ్యాన్ని కోల్పోతారు, శారీరక బలాన్ని కోల్పోతారు, పేషెంట్లు అయిపోతారు. సహోదరులో, మీరు కష్టపడి ప్రయాసపడి నీ భార్యను నీ బిడ్డలను పోషించాల్సిన నువ్వు సోమరోడ్లాగా ఇంట్లోనే పడుంటే మాత్రం నీకు విలువ ఉండదు. ఇంటిలోనూ విలువ ఉండదు, ఇంటి బయట నీకు విలువ ఉండదు. సోమరితనాన్ని జయించు.